ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాలంలో దేవుడే మనతో మాట్లాడుతున్నారు. మీరు దేవుని మహిమ కొరకు ప్రకాశించండి. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించారా? యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా అంగీకరించారా? అప్పుడు ఈ రూపాంతరత అనునది మీకు వస్తుంది. ప్రభువు మిమ్మును నూతన సృష్టిగా చేస్తాడు. పాతవి అన్నీ గతించిపోవును, సమస్తము క్రొత్తవాయెను. క్రీస్తు యేసు మనస్సును మనము ధరించుకోవాలి. యేసు వచ్చి మనలో నివాసము చేయాలి అంటే మన జీవితం సంపూర్తిగా మార్చివేయబడాలి. మనము దేవుని నిమిత్తమై ప్రకాశిస్తూ ఉండాలి. ఆయన ఈ లోకమందు ఎట్టివారిగా జీవించారో మనము కూడా ఈ లోకంలో అలాగునే జీవించాలి. మాట్లాడినా, మన జీవన విధానమైనా, మన ప్రవర్తనైనా యేసు వలె ఉండాలి. దేవుడు మన జీవితాలను ఆ రీతిగా మార్చనై ఉన్నారు. ఇప్పుడే, ఈ క్షణమే ఆయన నీ జీవితాన్ని నూతనముగా మార్చగలడు. అది నీవు నమ్మితేనే. కనికరం గలవాడు ఆయన. సౌలు జీవితంలో రూపాంతరాన్నిచ్చిన దేవుడు ఎంత గొప్పవాడో. సౌలుగా ఉన్నప్పుడు చీకటిలో ఉన్నాడు. ఉగ్రతకు సంబంధించిన పాత్ర వలె ఉన్నాడు. యేసు కృపచేత ఎప్పుడైతే సంధించబడ్డాడో నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక సువార్తికుడిగా, బలమైన దైవజనుడిగా 14 పత్రికలు రాసే కృపనిచ్చాడు దేవుడు. మరి నీ జీవితంలోనూ అట్టి రీతిగా కార్యం చేయగలవాడాయన. మీ జీవితమును ప్రకాశింపనీయండి. మనము దీనులమై తగ్గించుకుని ప్రార్థన చేద్దాం. తండ్రి, నన్ను నూతనంగా మార్చండి, నీ అనుగ్రహమును కృపను నాకు దయచేయండి అని అడగండి. దూరముగా ఉన్న ప్రతి ఒక్కరిపై కనికరమును చూపించండి. వారి జీవితాలు వెలుగుగా ఉండునట్లుగా వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. నీవు వెలుగుతూ అనేకులకును వెలిగించాలని ఆయన కోరుతున్నాడు. వెలిగే దీపానివా, ఆరిపోయే దీపానివో ఆలోచించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.